తెలంగాణ అసెంబ్లీ నిర్వహించిన తీరు సరిగా లేదు. అసలు అసెంబ్లీ నిర్వహణే కాదు, ఏది చెప్పడానికి వెళ్ళిన సభ్యులపైన కూడా ఒకవైపు మంత్రులు, మరొక పక్క అటు స్పీకర్ కూడా సరైనటువంటి సమయం ఇవ్వలేదని అటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరేమో అసలు సమయమే ఇవ్వలేదు, కరెక్ట్ మంత్రులు మీ మీద ఎదురుదాడి చేశారన్నారు. కానీ మీకున్న సభ్యుల కంటే ఎక్కువ సమయం ఇచ్చామని చెప్పి నిన్న స్పీకర్ గారు ఇచ్చారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు. అంటే మీరు వినియోగించుకోలేదా, వాళ్ళు ఇవ్వలేదా? బడ్జెట్ శాసనసభ సమావేశాలు కనీసం 45 రోజుల పాటు జరగాలి. ఈరోజు శాసనసభనే తక్కువ రోజులు జరగడం, సమావేశాలు తక్కువ రోజులు జరగడం. దానిలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు అనేకమైనటువంటి విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్ సమావేశాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గొప్పగా శాసనసభ వైపు ఎదురు చూస్తుంది. అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానట్టు మా సమస్యల పరిష్కారం కొరకు చర్చ జరుగుతుందేమో, ఈ శాసనసభ ద్వారా మా పరిష్కారం అవుతుందేమో అని గొప్ప ఆశతో ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు బడ్జెట్ సమావేశాలు నిరాశ కలిగించినాయి. ఈ రాష్ట్రంలో రైతుల సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది. రైతులకు బకాయి ఉన్నటువంటి భరోసా నిధులు విడుదల చేయాలంటే దాని మీద ప్రభుత్వం మాట్లాడదు. పంటల బీమా పథకం అమలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం కట్టాలని అంటే దాని మీద ప్రభుత్వం చర్చ చేయదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలను ఆదుకోవాలంటే ప్రభుత్వం స్పందించదు. తమ ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం రావడంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగుల బాధ్యత, వాళ్ళ భద్రత గురించి, ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి, వాళ్ళ జీతాల నుండి ఈ ప్రభుత్వం డిడక్ట్ చేసుకున్నటువంటి బకాయిల గురించి మాట్లాడతాం. వాళ్ళు ఈరోజు ఇబ్బందులలో ఉన్నారు అని అంటే ఆ విషయం మీద ప్రభుత్వం స్పందించదు. అసలు శాసనసభ సమావేశాలు ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు కేటాయించినటువంటి పద్ధతుల మీద, ఖర్చు చేసినటువంటి పద్ధతుల మీద, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద, వీటన్నిటి కూడా మీద చర్చ జరగాలి. కానీ ప్రభుత్వం మేము బిల్లులు పెడతాం, మీరు మద్దతు ఇవ్వండి, మీరు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకున్నా మాకు మెజార్టీ ఉంది, మేము పాస్ చేసుకుంటాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎంత మెజార్టీ ఉన్నా ఈరోజు ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలు, వారి సలహాలు, సూచనలు, దాంట్లో ఉన్నటువంటి బిల్లుల లోపాలను ఎత్తి చూపినప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక గౌరవం ఉంటుంది. ఈరోజు శాసనసభలో మంచి చట్టాలు రావాలంటే చర్చ సుదీర్ఘంగా జరగాలి. దానిలో ఉన్నటువంటి లోపాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగినప్పుడే శాసనసభలో మంచి చట్టాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం తీరు చూస్తే ఆ విషయాల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా, ఎప్పుడు చూసినా కూడా సమయం లేదు, మీకు ఎంతకన్నా ఎక్కువ సమయం లేదు, ప్రతి నిమిషం అడగడుగున మంత్రులు లేచి గొంతులు నొక్కే ప్రయత్నం చేయడం. ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంలో మేము సఫలీకృతమైనాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కడ కూడా సమస్యలను వాళ్ళది వీళ్ళది ఇద్దరు కలిసి, ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ సహకరిస్తున్నదని అనుమానం వస్తూ ఉన్నది. అనేకమైనటువంటి స్కాములు చేసినారని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వరకు కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ జరిపినటువంటి తీరు చూస్తే బాధ అనిపిస్తున్నది. మిగులు బడ్జెట్తో వేరైనటువంటి తెలంగాణ రాష్ట్రం, మేము అడిగినాం, రోజుకు 350 కోట్లు అప్పు చేస్తే కానీ రోజు గడుస్తలేదు. ఏ రాష్ట్రంలో లేదు 363 రోజులు అప్పు తీసుకుంటే కానీ రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. ఇది మంచి పరిస్థితి కాదు. దీని మీద ప్రత్యేకంగా చర్చ జరగాలంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అందుకే ఆ రకమైనటువంటి శాసనసభ సమావేశాలు జరగడం ఈరోజు మమ్మల్ని బాధిస్తున్నాయి. పూర్తిగా చర్చలు ఏమీ జరగలేదు. మీరు శాసనసభలో మా గొంతు నొక్కగలిగినరేమో, కానీ బయట ఈరోజు ప్రజా జీవితంలో ప్రజలందరినీ కూడగడతాం, అనేక సమస్యల మీద ప్రభుత్వంతో పోరాడతాం. ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ కానివ్వండి, వాళ్ళు వెళ్తూ గవర్నర్ దగ్గర మాట్లాడుతూ బీజేపీ పూర్తిగా కాంగ్రెస్కు సహకరిస్తుంది, 2 ఒకటి అని చెప్పి మీ మీద విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ గతంలో కలిసి ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి సీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి వచ్చిన డబ్బుల మూటాలు పంచుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఆ 2 పార్టీలతో ఎప్పుడు కూడా సంబంధాలు లేవు. ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది. కాబట్టి
వాళ్ళు పోషించలేరని తెలుసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు 50% పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. నిన్న లేక మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి, మెజార్టీ ఎమ్మెల్సీలను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేని టీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు మొత్తం, తెలంగాణ ప్రజల వెంట మేము ఉంటాం. హేట్ స్పీచ్ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒక్క మాటలో చెప్పండి సార్. సెలెక్ట్ కమిటీకి పోయింది కానీ బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? బీజేపీ తప్పకుండా వ్యతిరేకిస్తుంది. చట్టాలు అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చట్టాలు ఎప్పుడు కూడా తయారు కాకూడదు. చట్టాలు అనేది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు ఉంటాయి. కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మీడియా మీద, సోషల్ మీడియా మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద మేము ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేసి మేము తద్వారా మిమ్మల్ని అందరూ కూడా కట్టడి చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మేము అందుకే చెప్పినాం, ఈ బిల్లు మంచి బిల్లు కాదు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది, వేలాది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే దాన్ని మేమైతే ప్రభుత్వం ఉపసంహరించుకోమన్నాం. కానీ చివరికి సెలక్షన్ కమిటీకి పంపారు. ఏదైనా ఆ బిల్లు రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి కూడా డెఫినెట్గా కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది. అటు మీడియా గొంతు కానివ్వండి, ప్రశ్నించే వారి గొంతును ఈ బిల్లు కూడా అణచివేసేటువంటి విధంగా ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్గా కూడా బీజేపీ సెలెక్టివ్ కంపెనీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామన్నారు. మరొక పక్క అటు బీఆర్ఎస్ సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం విఫలమైంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం అందుకే వాళ్ళు వాకౌట్ చేశారంటే బీజేపీ అసెంబ్లీలో తమ గొంతు నొక్కినప్పటికీ ఎమ్మెల్యేలు కూడా బయట ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము, కాంగ్రెస్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.